మత్తయి సువార్త అధ్యాయము 8 పరిశుద్ధ వచనములు 5 నుండి 11 వరకు. శతాధిపతి సేవకుని స్వస్థత. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టియున్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము కలవాడను. నా అధీనమందున్న ఏ సైనికుడినైనా నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనినా దాన్ని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనము చూస్తున్నాము శతాధిపతి ఆయన యొక్క విశ్వాసము. తన ఇంటిలో సేవకుడు అనారోగ్యముతో ఉన్నారని యేసు ప్రభువుకు తెలియచేశాడు. యేసు ప్రభు కూడా నేను వచ్చి స్వస్థపరుస్తానని రావటానికి ప్రారంభించినప్పుడు మరల శతాధిపతి అంటున్నాడు, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. వాట్ ఏ ఫెయిత్! గ్రేట్ ఫెయిత్! గొప్ప విశ్వాసము గలవాడు ఈ శతాధిపతి. ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి యేసు ప్రభువు ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య అంటున్నారండి. ఈరోజు మనకి కూడా అలాంటి విశ్వాసం ఉందా? మనము యేసు ప్రభుని విశ్వసిస్తున్నామా? యేసయ్య నన్ను స్వస్థపరుస్తారు, నన్ను కాపాడుతారు, నన్ను వదిలిపెట్టరు, నన్ను దీవిస్తారనేటువంటి విశ్వాసము మనకి ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ విశ్వాసం తక్కువ ఉంది అంటే యేసు ప్రభుని అడగాలి. విశ్వాసం ఉంటేనే మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏ విధంగా అబ్రహాము, మోసే, ఏలియా, ఎలీషా, దావీదు వారందరూ విశ్వాసముతో ఆశీర్వాదం పొందుకున్నారనే విషయాన్ని ఆ చాప్టర్ అంతా మనం చదువుతున్నాము. విశ్వాసం లేదంటే మనం అడగాలి, యేసయ్యా నా విశ్వాసం ఇంకా పెంపొందించండి, నాకు మీ మీద విశ్వాసం కావాలి, నా అవిశ్వాసం తీసివేయండి అని మనల్ని మనం తగ్గించుకొని యేసు ప్రభువుకి
మనల్ని సమర్పించుకుంటే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థించుకుందాం, విశ్వాసం కొరకు ప్రార్థించుకుందాం. అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం కొరకు ప్రార్థించుకుందాం. అప్పు బాధలో ఉన్న వారికి దేవుడు సహాయం చేయాలని, ఇంకా ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగం ఇవ్వాలని, మరియు ఇంకా యవ్వన వయసులో ఉన్న పిల్లల్ని దేవుడు దీవించాలని, చదువుతున్న పిల్లల్ని దీవించాలని ఇప్పుడు మనం ప్రార్థించుకుందామా? ప్రార్థించుకుందాం. అందరి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. యేసయ్యా, యేసయ్యా, పరిశుద్ధుడా, 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 మంచి కాపరి యేసయ్యా, యేసయ్యా, ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మాకు కూడా అట్లాంటి విశ్వాసం దయచేయండి. నిన్ను విశ్వసించుకోవాలి. మీరు జీవము గల దేవుడు, మీరు జీవిస్తున్న దేవుడు, పరలోకపు తండ్రి, ఆత్మదేవా, త్రియేక దేవా, ప్రతి ఒక్కరికి విశ్వాసం దయచేయండి ప్రభువా, విశ్వాసం దయచేయండి యేసయ్యా. యేసయ్యా, మేము ఈ లోకము మీద విశ్వాసం పెట్టుకోకూడదు, మానవుని మీద విశ్వాసం పెట్టుకోకూడదు, నీ మీదనే విశ్వాసం పెట్టుకోవాలి. మీరే మమ్మల్ని ఆదరించాలి, మీరే మమ్మల్ని బలపరచాలి, మీరే మమ్మల్ని దీవించాలి. మమ్మల్ని దీవించుము రాజా, మమ్మల్ని తాకుము రాజా, అభిషేకించుము రాజా. మీ అభిషేకం మాకు కావాలి, మీ దీవెనలు మాకు కావాలి, మీ ఆరోగ్యం మాకు కావాలి, మీ బలం మాకు కావాలి, మీ స్వస్థత మాకు కావాలి, మీరే మాకు కావాలి. మాకు ఓదార్పు దయచేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దృఢపరచండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని ఆదరించండి. యేసయ్యా, మా కన్నీటిని తొడవము రాజా, మా కన్నీటిని తొడవండి యేసయ్యా. మా మనసులో ఉన్న యేసయ్యా కోరికలు నెరవేర్చండి ప్రభువా. యేసయ్యా, మేము ఎవరి ఎత్తుకు పోయేదము ప్రభువా. నిత్య జీవపు మాటలు కలవాడు నీవే యేసయ్యా. మా కోరికలు నెరవేర్చండి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, ఆరాటం పోరాటంలో ఉన్న మా మనస్సును మమ్మల్ని దీవించండి, మాకు ఓదార్పు సమాధానం ఇవ్వండి ప్రభువా. యేసయ్యా, మేము చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. యేసయ్యా, మా పరిచర్యని ఆస్వాదించండి, మా పరిచర్యని ఇంకా అభివృద్ధి పరచండి ప్రభువా. మాకు కావలసిన సహాయం, ఆర్థిక సహాయం చేయండి, మా పరిచర్యకి కావలసిన ఆర్థిక సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, ఇంకా ఏం చేయాలో మమ్మల్ని నడిపించండి, నడిపించండి యేసయ్యా. మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆశ్రయము, మీరే మాకు కోట, మీరే మాకు అండదండ యేసయ్యా. తాకుము రాజా యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్ర వందనాలు. అనారోగ్యంతో ఉన్నవారిని తాకండి ప్రభువా, షుగర్ వ్యాధితో ఉన్నవారిని తాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, ఆశీర్వదించండి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రం, స్తోత్రం. ఈ చలి కాలంలో ప్రభువా, దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నవారిని తాకండి, స్వస్థత దయచేయండి, వారికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి, బలపరచండి, దీవించండి యేసయ్యా. నీకే స్తోత్రం, స్తోత్ర వందనాలు ప్రభువా. యేసయ్యా, మా విశ్వాసమును పెంపొందించుము రాజా, మా విశ్వాసం పెంపొందించుము. మీరందరినీ తాకుతున్నారు, మీ అందరినీ మీరు తాకుతూ ఉన్నారు, దీవిస్తూ ఉన్నారు. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభువా. యేసయ్యా, 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 మా శరీరానికి శక్తి, బలము దయచేయండి. ప్రతి నరాలను బలపరచండి, బలపరచండి, ఎముకలను బలపరచండి. యేసయ్యా, మీ పనిని చేయటానికి శక్తి, బలము, ఆరోగ్యం, దైవ భయము ఇవ్వండి, ఇవ్వండి యేసయ్యా, ఇవ్వండి ప్రభువా. మా దేశ నాయకులను ఆశీర్వదించండి, మా దేశ నాయకులను దీవించండి. యేసయ్యా, యేసయ్యా, దీవించుము రాజా. వారికి యేసయ్యా మీ జ్ఞానము ఇవ్వండి, మీ జ్ఞానము ఇవ్వండి యేసయ్యా. మా భారతదేశపు ప్రభువా, ప్రైమ్ మినిస్టర్
ఇదిగో యేసయ్యా నరేంద్ర మోడీ గారిని దీవించండి, దీవించండి, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆయన ద్వారా యేసయ్యా మీరు కార్యాలు నెరవేర్చండి ప్రభువా. యేసయ్యా మా చీఫ్ మినిస్టర్ని దీవించండి, దీవించండి ప్రభువా. యేసయ్యా యేసయ్యా దీవించుము, ఆశీర్వదించుము. నీకే స్తోత్రం స్తోత్ర వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించుము రాజా, కనికరించుము కనికరించుము రాజా. యేసయ్య యువతి యువకులను తాకండి, యువతి యువకులకు మంచి భవిష్యత్తు దయచేయండి ప్రోబా, మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రోబా. వారికి కావలసిన యేసయ్య మంచి ఒక లైఫ్ పార్ట్నర్ ఇవ్వండి యేసయ్య, ఇవ్వండి ప్రోబా. చదువుతున్న పిల్లల్ని దీవించండి, వారికి చదువు జ్ఞానం బుద్ధి దయచేయండి, తెలివితేట దయచేయండి, దైవ భయము ఇవ్వండి యేసయ్యా, ఇవ్వండి ఇవ్వండి ప్రోబా. యేసయ్యా యేసయ్యా తాకము రాజా తాకము. తల్లిదండ్రులను దీవించండి ప్రోబా, వారి మనసులో ఉన్న బాధలను తొలగించండి. ఏం చెయ్యాలి, పిల్లలకి ఏం చెయ్యాలి, ఎట్లా చదివించాలి అని బాధతో వేదనతో కష్టంలో ఉన్న వారికి సహాయం చేయండి, వారికి సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి ప్రోబా. ఓదార్పు సమాధానం ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి యేసయ్యా. యేసయ్య మీ రక్తముతో కంచె వేయండి, ప్రతి ఇల్లు చుట్టూ కుటుంబం చుట్టూ కంచె వేయండి ప్రోబా. దీవించండి, ఉద్యోగంలో ప్రోబా సహాయం చేయండి, ఉద్యోగంలో చేదుడు వాదుడుగా ఉండండి, ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, ఎటువంటి చెడ్డ పేరు రాకుండా కాపాడండి ప్రోబా. అభివృద్ధి ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, ఉద్యోగం చేయటానికి కావలసిన ఆరోగ్యం మంచి ఆరోగ్యం దయచేయండి ప్రోబా, దయచేయండి. నీకే స్తోత్ర వందనాలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రోబా. రకరకాలైన వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. క్యాన్సర్ వ్యాధి యేసు నామములో మాయమగునుగాక, క్యాన్సర్ వ్యాధి యేసు నామములో శపింపబడునుగాక. యేసయ్యా యేసయ్యా ఐ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రకరకాలైన క్యాన్సర్ వ్యాధులు యేసు నామంలో శపింపబడునుగాక, యేసు పరిశుద్ధ నామంలో వ్యాధులు శపింపబడునుగాక. యేసయ్య రక్తం ప్రతి ఒక్కరి మీద పోయపడునుగాక, యేసయ్య హస్తం మీ అందరిని తాకునుగాక, యేసయ్య హస్తం మీ అందరిని దీవించునుగాక. టచ్ ఎవ్రీవన్, యేసయ్య హస్తం మీ అందరిని తాకునుగాక. థ్యాంక్ యూ పవిత్రాత్మ దేవా, తాకండి దీవించండి, అభిషేకించుము రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాకపోకట్లు చేదుడు వాదుడుగా ఉండండి, అపాయం ప్రమాదం నుండి కాపాడండి, దుష్ట శక్తుల నుండి కాపాడండి యేసయ్యా. కాపాడి నడిపించండి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. యాక్సిడెంట్ నుండి కాపాడండి, ప్రయాణం చేస్తున్న వారిని కాపాడండి ప్రోబా, కాపాడండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం ఇవ్వండి, మంచి ఉద్యోగం ఇవ్వండి ప్రభువా. యేసయ్యా ఆడపిల్లలు ఇదో ఏం చేయాలని ఏదో బాధతో ఉన్నారు, వారికి మంచి సంబంధం దయచేయండి, దీవించండి ప్రభు. పెళ్ళికి కావలసిన డబ్బు దయచేయండి ప్రభువా, దయచేయండి. ఇల్లు కట్టుకోవాలి, సహాయం చేయండి, ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయండి యేసయ్యా, యేసయ్యా. ఇదిగో ఇల్లు బాడుగా కట్టలేని పరిస్థితిలో యేసయ్యా డబ్బు దయచేయండి, యేసయ్యా దయచేయండి. నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. అవమానం నుండి కీడు నుండి కాపాడండి యేసయ్యా. గౌరవంగా జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. పరీక్షలో విజయం దయచేయండి. పరీక్ష కొరకు ఇదిగో పరీక్ష రాసి యేసయ్యా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి రిజల్ట్ దయచేయండి. ఇంకా పరీక్ష వస్తుంది యేసయ్యా, పరీక్ష కొరకు యేసయ్యా తయారవ్వాలి, సహాయం చేయండి. జ్ఞానము, జ్ఞాపక శక్తి, మంచి ఆరోగ్యం దయచేయండి, దీవించండి యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో అడిగి
వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమెన్. మీ ప్రార్థన సహాయమును ఇంకా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.